విషయం. అది కాకుండా తాజాగా మీ పార్టీల మధ్యనే చిచ్చు పెట్టే రకంగా, మీ పార్టీల మధ్యనే గొడవలు సృష్టించే రకంగా ఇవాళ ఫేక్ ఐడీలతోని వచ్చి ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. గుర్తించినట్లున్నారు కదా, అందుకనే సమన్వయ కమిటీ సమావేశంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు కదా, ఏం చెప్తారు? సార్ నవీన్ గారు, ఇది వైసీపీ పార్టీ యొక్క విష సంస్కృతికి ప్రతీక సార్. ఇవాళ రోజు ఇదేం వాళ్ళకి కొత్త కాదు. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా అనేది ఏదైతే ఉందో, వాళ్ళు సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరు మీద గతంలో కూడా ఎన్ని విష ప్రచారాలు, అపోజిషన్ లీడర్స్, అప్పుడు మనం అపోజిషన్ లో ఉన్నాము, టీడీపీ గానీ, జనసేన గానీ, బీజేపీ గానీ. సో అప్పుడు ఈ లీడర్స్ మీద, మెయిన్ లీడర్స్ మీద, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మీద, వాళ్ళ ఇంట్లో డాటర్స్ అంటే వాళ్ళ కూతుర్లను కూడా వదలకుండా ఎంత అసభ్యకరమైన పోస్టులు పెట్టారో మనం చూసాం. అండ్ ఒకటి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను నవీన్ గారు, ఆఖరికి వాళ్ళ అధినాయకుడు చెల్లిని కూడా, ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ గా ఉన్నారో ఇప్పుడు, ఆవిడ మీద కూడా విష ప్రచారం చేసిన వైనం వైసీపీ సోషల్ మీడియాది. వాళ్ళ మీద మనం 2024 లోనే, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తలోనే చాలా మంది ఇట్లాంటివి ఎవరైతే విష ప్రచారాలు, చాలా జుగుప్సకరమైన పోస్టులు పెడుతున్నారు మహిళల పట్ల, వాళ్ళని మనం దగ్గర దగ్గర 680 నోటీసులు ఇవ్వడం జరిగింది, 147 కేసులు ఫైల్ చేయడం జరిగింది, కొన్ని అరెస్టులు జరిగాయి, ఇవన్నీ కూడా చేశాం. అయినా కూడా మళ్ళీ అదే పందాలో వైసీపీ సోషల్ మీడియా ఇవాళ రోజు మళ్ళీ కొత్త రూపం. అంటే ఇది ఎట్లా అంటే సార్, ఇది వైసీపీ సోషల్ మీడియా అనేది ఎన్నిసార్లు చంపినా చచ్చిపోని పాములాగా మళ్ళీ వస్తుంది అనమాట. అది క్లియర్ గా తెలుస్తుంది. దాని విషం చిమ్మడానికి ఎన్నిసార్లు చంపినా చావని పాములాగా మళ్ళీ వస్తుంది. సో అదే తెలుస్తుంది ఇవాళ రోజు. అండ్ ఇవాళ రోజు మన కూటమి ప్రభుత్వం, ఇందాక మిత్రులు కూడా అన్నట్టు, మనం ఒక సంక్షేమ పథకాలు, మనం ఒక అభివృద్ధి పదంలో మనం ఎలా తీసుకెళ్తున్నాం. ఆల్రెడీ వీళ్ళ యొక్క హయాంలో, గత వైసీపీ ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్ 20 ఏళ్ళ వెనక్కి నెట్టబడిపోయింది. అలాంటిది ఇప్పుడు మనం మళ్ళీ వచ్చి ఈ డ్యామేజెస్ ని రిపేర్ చేసుకుంటూ, మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ డ్యామేజెస్ ని రిపేరింగ్ చేసుకుంటూ ఫాస్ట్ గా 2 ఏళ్లలోనే చాలా అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చి, ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చి, అమరావతిని యుద్ధ ప్రాతిపదిక మీద ఫాస్ట్ గా కడుతూ, ఇప్పుడు ఒక అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ అనే దాన్ని కేవలం 31 నెలల్లోనే మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇలాంటివన్నీ మనం తీసుకొస్తూ, ఉత్తరాంధ్రకి ఏదైతే వెనుకబడిన జిల్లా ఉందో ఉత్తరాంధ్ర, ఆ ప్రాంతాన్ని మనం ఫాస్ట్ గా డెవలప్ చేస్తూ, ఇలాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అని, అక్కడ పరిశ్రమలకి వాటికి ఊతం అందించే విధంగా, అక్కడ రైతులకి, మత్స్యకారకి, ఫార్మా ఇండస్ట్రీకి ఊతం అందిస్తూ, అట్లనే రాయలసీమను కూడా మనము అక్కడ ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి, అండ్ పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి పూర్తిగా మా కేంద్ర ప్రభుత్వం ఒక నిధులతోనే దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి ఇవాళ రోజు దాని ఫస్ట్ ఫేజ్ కూడా కంప్లీట్ అయ్యే విధంగా తొందరలో దాన్ని లాంచ్ కూడా చేయబోతున్నాం. మొన్ననే వెళ్ళి మేము వచ్చాం కూడా, పోలవరం అది డ్యామ్ అంతా సందర్శన కూడా చేసి వచ్చాం మేము, బీజేపీ వాళ్ళంతా. సో ఎంత ఫుల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఫేజ్. సో ఇలాంటివన్నీ మేము చేసుకుంటూ వస్తే వాళ్ళకి అది మింగుడు పడక, సో వైసీపీకి ఎప్పుడు అలవాటైన ఏకైక ఒక టూల్ ఏదైతే ఉందంటే అది వైసీపీ సోషల్ మీడియా. సో అందులో కొందరు ఉంటారు, కొందరు పేర్లు ఉంటారు, ఆ పేర్లు అనవసరం, వాళ్ళని అడ్డు పెట్టుకొని గతంలో వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇవాళ రోజు అదే పందాలో, వాళ్ళని అరెస్ట్ చేసినా కూడా దాని కింద ఇంకా పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ, వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఏమైందంటే, వాళ్ళు డైరెక్ట్ సోషల్ మీడియాలో వాళ్ళు అటాక్ చేస్తుంటే వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి, వాళ్ళు పట్టుబడిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఫేక్ అకౌంట్ లో ముసుగులో, అంటే వాళ్ళు టీడీపీ కార్యకర్తల ముసుగులో, లేదా జనసేన కార్యకర్తల ముసుగులో, మరి బీజేపీ కార్యకర్తల ముసుగులో వాళ్ళే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి, ఇప్పుడు మా యొక్క మిత్రపక్షాన్ని తిడతాం, కావాలని వాళ్ళ యొక్క లీడర్స్ ని తిడతాం, అలా చేసి మాకు మధ్య గొడవలు సృష్టించి, ఈ విధంగా మా యొక్క కూటమి యొక్క బంధాన్ని, స్నేహబంధాన్ని దాన్ని బీటులు వారిస్తే వాళ్ళకి ఏదో లాభం చెందుద్ది నెక్స్ట్ ఎలక్షన్ కి. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ 2029 లో కూడా కూటమి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా ఉంది. నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా వాళ్ళే అనుకోవచ్చా? ఇప్పుడు మంచి సమన్వయంతో కూటమి పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. వారి నాయకులు కావచ్చు, పై స్థాయి నాయకత్వం ఎక్కడా కూడా డీవియేట్ అవ్వకుండా ఒక క్రమశిక్షణ, లేదంటే కూటమి మిత్రబంధాన్ని పాటిస్తున్నారు కాబట్టి ఎక్కడా కూడా డీవియేట్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఈ రకంగా కార్యకర్తలు ఒక గందరగోళం క్రియేట్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? సార్ 100% సార్. ఎందుకంటే ఇవాళ రోజు మనం ఏదైతే సమన్వయంతో వెళ్తున్నామో, ఇప్పుడు 3 పార్టీలు, బీజేపీ, జనసేన, టీడీపీ, 3 కలిపి మేము ఒకే ఒక ఉద్దేశంతో, అంటే ఏదైతే మోడీ గారి ఒక పిలుపు మేరకు వికసిత్ భారత్ 2047 ఒక నినాదంతో దాంట్లోనే మనం వికసిత్ ఆంధ్రప్రదేశ్ ని కూడా మనం దానిలో చేరుస్తూ
ఒక భారతదేశంతో మనం పాటుగా మనం కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఒక నెంబర్ 1 స్టేట్ కింద మారాలని ఒక దృక్పథంతో పైన మోడీ సర్కార్ ఎక్కడైతే మా ఇండియా సర్కార్ ఉందో ఇక్కడ స్టేట్ లో కూడా ఇండియా సర్కార్ ఉంది. సో ఈ డబల్ ఇంజన్ సర్కార్ వేగంతో మనం ముందుకెళ్లి ఫాస్ట్ గా డెవలప్ చేద్దామని మన యొక్క స్పీడ్ కి బ్రేకులు వేయడానికి పాపం వైసీపీ వాళ్ళకి ఏ విధంగా ఎటువంటి ఛాన్స్ దొరక్క ఇలాంటి విష ప్రచారాలకి ఇలాంటి అసహ్యమైన దిగజారుడు రాజకీయాలకు వాళ్ళు పాల్పడుతున్నారు సోషల్ మీడియాను ఉపయోగించుకొని. అంతకంటే అక్కడ ఏం లేదు. ఎందుకంటే సార్ ఇప్పుడు మా సమన్వయం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన రాష్ట్రంలో మొన్ననే మనం చూసాం కొద్ది మత్స్యకారులకి ఇబ్బంది అయింది. వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అయిందంటే ఇమీడియట్ గా మా యొక్క సోమవీరాజ్ గారు కానీ మాధవ్ గారు కానీ కేంద్ర మంత్రి సీతారామన్ గారు మొన్న వచ్చినప్పుడు కొద్దిగా ఇది సబ్సిడైజ్ చేయండి ఈ కరెంటు విద్యుత్ ఉత్పత్తిని వాళ్ళకి మన మత్స్యకారుల కంటే ఇమీడియట్ గా ఒప్పుకొని కేవలం ₹50 పర్ యూనిట్ ఇమీడియట్ గా శాంక్షన్ చేసి జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ మనం సమన్వయం చేసుకుంటూ ఇవన్నీ మనం చేసుకుంటూ వెళ్తున్నాం మనం. సో మనం అంతా ఒక పందాలో ఒక యుద్ధ ప్రాతిపదిక మీద స్టేట్ ని డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి. వైసీపీ హయాంలో పూర్తిగా నాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ మనం ముందుకు అభివృద్ధి పదంలో తీసుకెళ్దామని మనం వెళ్తుంటే వీళ్ళకి ఇంకా ఎక్కడ దారం దొరకట్లేదు. వాళ్ళకి అర్థమైపోయింది 29 ఎలక్షన్స్ లో కూడా మనమే వస్తాం అని అర్థమైంది వాళ్ళకి. మీరు చెప్పినట్లుగా సరే వారి ఎజెండా ఏంటో అర్థం అవుతా ఉంది. ఒకసారి మాట్లాడదాం కృష్ణవేణి గారితో. నమస్తే మేడం. నమస్తే సార్. మీకు అలాగే ఏవిఎన్ ఎక్స్పీరియన్స్ నమస్కారం సార్. ఫ్యాన్ లో ఉన్నాయి. యా మేడం, ఏం చెప్తారు? చాలా క్లియర్గా కూటమి ప్రభుత్వం ఒక సమన్వయంతో పార్టీలన్నీ ముందుకు వెళ్తున్నాయి. కానీ ఎక్కడ ఏ చిన్న విషయంలో కూడా గొడవ లేకుండా డీవియేట్ అవ్వకుండా ఒక క్రమశిక్షణతో ఇంతకుముందు కార్యకర్తలు కావచ్చు నాయకులు కూడా అదే రకంగా వెళ్తున్న నేపథ్యంలో ఎలా అయినా సరే డీవియేట్ చేయాలి, డిస్టర్బ్ చేయాలి అన్న ఒక ప్రయత్నంలో భాగంగానే వైసీపీ ఒక కొత్త కుట్రకి తెరదీసిందనుకోవచ్చా? ఏదైనా సరే అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికే సమన్వయ కమిటీ సమావేశంలో కూడా కొన్ని సూచనలు చేసింది కదా. మీ 3 పార్టీలకు సంబంధించిన నాయకులకు కేడర్కు కూడా ఏం చెప్తారు? సార్, ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ ఏదైతే నిర్ణయాన్ని ప్రకటించిందో అంటే మిత్రపక్షాల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఏదో ఫేక్ అకౌంట్లతో ఒక మిత్రపక్షాన్ని ఇంకొకరు క్రిటిసైజ్ చేస్తూ ఒక రకంగా చెప్పాలంటే కించపరుస్తూ మాట్లాడటం. కానీ ఆ పోస్టులు కూడా ఫేక్ ఐడి ఇప్పుడు ఉందనుకోండి, జనసేన వాళ్ళని తిట్టాలంటే బాలకృష్ణ గారి ఒక ప్రొఫైల్ పెట్టుకొని ఏదో టీడీపీ పార్టీకి అంతా వాళ్లే కర్త కర్మక్రియ అన్నట్టు వాళ్ళు బ్యాక్ ఎండ్ నుంచి వాళ్ళ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నట్టుగా ఒక అకౌంట్ నుంచి అనేక పోస్టులు వస్తున్నాయి. అది మా వాళ్ళు తిప్పుతున్నప్పుడు కూడా నేను చాలా మందికి చెప్పడం జరిగింది, ఇలాంటి ఫేక్ అకౌంట్లను ఎక్కువ వాళ్ళని హైలైట్ చేయొద్దు. ఒక రకంగా చెప్పాలంటే మీరు మీ వాళ్ళ మీద వాళ్ళు పోస్ట్ చేసి మళ్ళీ వాళ్ళని హైలైట్ చేసే కన్నా కూడా రిపోర్ట్లు కొట్టండి. మీకు ఏమైనా మనకేమైనా ఇబ్బందికరమైనటువంటి పోస్ట్ కాబట్టి రిపోర్ట్లు కొట్టండి అని చెప్పడం జరిగింది సార్. చాలా మంది కూడా అది చేశారు. అయినప్పటికీ కూడా అందరూ సమిష్టిగా పనిచేస్తేనే కానీ ఇదివరకు అయితే వెంటనే